ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. Grown in the grace and knowledge of our Lord and Savior Jesus Christ. 2 Peter chapter 3 verses 18. క్రీస్తునందున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించిన కృపయందును జ్ఞానమునందును మనము అభివృద్ధి పొందాలని దేవుడు తెలియచేస్తున్నాడు. మన జీవితాన్ని సరిచేసుకోవాలి. అభివృద్ధి పొందాలంటే మొదటిగా మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలండి. ఆయన మనకు అనుగ్రహించినటువంటి కృపయందును జ్ఞానమునందును మనము ప్రతి విషయంలోనూ కూడా అభివృద్ధి పొందే వ్యక్తులంగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు. నిత్యము మనము దేవునికి ప్రార్థించుకుంటూ మన ప్రార్థనా విజ్ఞాపములన్నిటినీ దేవునికి తెలియపరచుకోవాలి. మన పరిస్థితులనేమి, మన యొక్క ఇరుకలను, ఇబ్బందులు ఇవన్నీ సహజంగా మన జీవితంలోనికి వచ్చినప్పటికీ కూడా వాటిని బట్టి మనము ఓర్పు గలవారమై ఉన్నట్లయితే దేవుడు మరి మన జీవితంలో కూడా ఆ యొక్క మేలులను దేవుడు మనకు దయచేస్తాడు. మనకు రక్షణ దయచేసిన దేవుడు, కృపను జ్ఞానమును మన జీవితాలలో దయచేసిన యేసయ్యకు మనం కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. మనం దేవునిలో అభివృద్ధి పొందాలి. ఎప్పటికప్పుడు మన సిద్ధపాటు కలిగి ఉండాలి. మారు మనసును కలిగి ఉండాలి. లోక సంబంధులు కాకుండా దేవుని సంబంధులుగా మనం జీవించినట్లయితే మన జీవితం బాగుంటుంది. మనము జ్ఞానము గలవారై నడుచుకోవాలి. మనం ఎటు వెళ్తున్నాం, ఎలాంటి మార్గాలు ప్రయాణిస్తున్నాం అనేది కూడా మనము పరిశీలన చేసుకొని దేవుని జ్ఞానమందును, దేవుని భయమునందును, దేవుని యొక్క నీతి అందును వాటన్నిటిని బట్టి మనను అభివృద్ధి పొందాలని దేవుడే మాట్లాడుతున్నాడు. వాటిని మనం కాపాడుకోవాలి. కనుక ఈ వాగ్దానమును మన జీవితాలలో నెరవేర్చాలని కోరుకుంటూ యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుదుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్య, దయగల మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ప్రవ్వా, అయ్యా నీవు రక్షకుడువై ఉండి ప్రవ్వా మాకు అనుగ్రహించినటువంటి ఆ కృపయందును జ్ఞానమునందును మేము అభివృద్ధి పొందే కృప దయచేయండి ప్రవ్వా. మరి ఎలాంటి జీవితం ఎవరు ఎలా బ్రతుకుతున్నారు, వారి జీవితాలను సరిచేసుకుంటూ ప్రవ్వా నీవు అనుగ్రహించినటువంటి ఆ యొక్క కృపను, జ్ఞానమును, రక్షణను ప్రవ్వా మేము కాపాడుకుంటూ ఆ మార్గాలను వాటన్నిటిని సరిచేసుకుంటూ జ్ఞానం గలవారై జీవిస్తూ నీతిగా బ్రతుకుతూ ఆ జీవితాలను అభివృద్ధి పొందేలా మొదటి ప్రాధాన్యత నీకు ఇచ్చి ప్రభా నీ యందు కృతజ్ఞతాస్తుతులను కలిగి ఉండే అట్టి స్వభావమును మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.